హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 10 డిసెంబర్ 2024. ఈరోజున కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమితులయ్యారు. ఈయన అస్సాం రాష్ట్రానికి చెందినవారు. ఈయన బీసీసీఐలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2025 సెప్టెంబర్లో బీసీసీఐ కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రోబోను అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబో 2 నుంచి 5 మైక్రాన్ల పరిమాణాన్ని కలిగి ఉంది. డైఫ్రాక్టివ్ రోబోటిక్స్ అనే విధానం కోసం ఈ రోబోని అభివృద్ధి చేశారు. ఈ రోబో కాంతి తరంగాలతో సులువుగా చర్య జరపగలదు. డైఫ్రాక్టివ్ రోబో శరీర కణజాల నమూనాలు సహా నిర్దిష్ట ప్రదేశాలకు సులభంగా చేరుకోగలదు. ఈ రోబోలు అత్యధిక రెజల్యూషన్తో కూడిన సూక్ష్మ పరిశీలనకు వీలు కల్పిస్తాయని, కణాలు కణజాలాలకు సంబంధించి లోతైన పరిశోధనలకు సహాయపడతాయని, వ్యాధి నిర్ధారణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు. డైఫ్రాక్టివ్ రోబో కాంతి వివర్తనం అనే సూత్రంపై ఆధారపడి చిత్రీకరణ చేస్తుంది. ఈ రోబోలను సొంతంగా లేదా వాటికి మైక్రోస్కోప్ లెన్స్ను జోడించడం వలన చిత్రీకరణ ప్రక్రియ సాధించవచ్చు. అంటే మైక్రోస్కోపులకు లెన్సుల విస్తరణగా వీటిని వాడవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను 2015 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 2024 యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. హరిమౌ శక్తి సైనిక విన్యాసం. భారత్ మలేషియా 4వ విడత సంయుక్త సైనిక విన్యాసం హరిమౌ శక్తి మలేషియాలోని పహాంగ్ జిల్లాలోని బెంటాంగ్లో డిసెంబర్ 2 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సైనిక విన్యాసాలను 2012 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఆక్రమిత ప్రాంతాలపై దాడులు చేయడం, నిఘా పెట్రోలింగ్, ఆకస్మిక దాడులు మొదలగు వాటిపై సాధన చేస్తారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్, మలేషియా కరెన్సీ మలేషియా రింగిట్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆర్బీఐలో నేపాల్ చేరింది. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకుంటారు. ఇటీవల మోసపూరిత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ నుండి రక్షణకు మరియు డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా లావాదేవీల కవరేజీని అందించడానికి రక్షణ ప్రణాళిక అయిన షీల్డ్ను ప్రారంభించిన సంస్థ భారత్ పే. మహిళల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేక పరిష్కారం కోసం ఎరైజ్ ఉమెన్ సేవింగ్ ఖాతాను ప్రారంభించిన బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకు. కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే 2022-23 ప్రకారం దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల్లో వ్యక్తిగత లేదా జాయింట్ అకౌంట్ ఉన్నవారి శాతాల్లో పురుషులు 96.2%, స్త్రీలు 92.8%, మొత్తంగా చూస్తే 94.6% కలరు. ప్రసాద్ పథకం పిలిగ్రిమేజ్ రెజివెన్షన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2014-15 సంవత్సరంలో ప్రారంభించబడింది. తీర్థయాత్ర పునర్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ ప్రసాద్ పథకంలో భాగంగా భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడం మరియు గుర్తించడంపై దృష్టి సారిస్తూ మతపరమైన పర్యాటక అనుభవాన్ని సుసంపన్నం చేయడానికి దేశీయ పర్యాటక రంగం వృద్ధి, తీర్థయాత్ర టూరిజంపై దృష్టి సారిస్తుంది. దేశంలో భారీగా భక్తులు వచ్చే ఆలయాలు, తీర్థక్షేత్రాల అభివృద్ధికి 100% కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ద రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 కార్యక్రమం డిసెంబర్ 9 నుంచి 11 వరకు జైపూర్లో జరగనుంది. ఆర్బీఐ 26వ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్రం నియమించింది. 11 డిసెంబర్ 2024న ఈయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన పదవీ కాలం 3 ఏళ్లు ఉండనుంది. 56 సంవత్సరాల మల్హోత్రా ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చదివారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ పొందారు. ఈయన 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఎల్ఐసి సఖీ బీమా యోజన. ఈ పథకాన్ని డిసెంబర్ 9, 2024న హర్యానాలోని పానిపట్లో ప్రధాని మోడీ ప్రారంభించారు. జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసి మహిళా సాధికారత లక్ష్యంతో బీమా సఖీ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. వచ్చే 12 నెలల్లో 1,00,000 మంది బీమా సఖులను నియమించనున్నట్లు ఎల్ఐసి ఎండి సిఇఓ సిద్ధార్థ్ మహంతి ప్రకటించారు. మహిళల నమోదుకు గాను 840 కోట్లను ఖర్చు చేయనున్నారు. బీమా సఖీ ద్వారా 4,000 కోట్ల వ్యాపారం వస్తుందని అంచనా వేశారు. ఈ పథకం వివరాలు: 10వ తరగతి విద్యార్హత కలిగి 18 నుంచి 70 ఏళ్ల లోపు వయసు కలిగిన
మహిళలు బీమా సఖి యోజన పథకంలో చేరవచ్చు. వీరికి 3 సంవత్సరాల పాటు ఆర్థిక అంశాలు బీమాపై శిక్షణ ఇస్తారు. మొదటి సంవత్సరం ప్రతి నెల 7,000 రూపాయలు, రెండో సంవత్సరం ప్రతి నెల 6,000 రూపాయలు, మూడో సంవత్సరం ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ అనంతరం ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయవచ్చు. డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లీష్ నిలిచింది. 135 దేశాల్లో ఇంగ్లీష్దే మొదటి స్థానం. 2వ స్థానంలో స్పానిష్, 3వ స్థానంలో ఫ్రెంచ్లు కలవు. హిందీ 10వ స్థానంలో నిలిచింది. స్పానిష్ 33 దేశాల్లోనూ, ఫ్రెంచ్ 16 దేశాల్లోనూ అభ్యసిస్తున్నారు. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ పండ్లు మరియు కూరగాయలు నెల రోజులు తాజాగా ఉంచే పౌడర్ ప్యాకెట్లను రూపొందించింది. సేంద్రీయ పదార్థాలతో రూపొందించిన ఈ ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే ఈ పౌడర్ ప్యాకెట్ ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా పండ్లు కూరగాయలను నెల రోజుల వరకు కుళ్ళిపోకుండా రక్షించగలదు. ఈ ఆవిష్కరణ కారణంగా ఈ సంస్థకు FAO ఇన్నోవేషన్ అవార్డు 2024 దక్కింది.